ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి వివాదంలో కారుమూరి దుర్గారెడ్డిపై కత్తులతో దాడి జరిగింది. కళ్ళలో కారం కొట్టి సమీప బంధువులు చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ముందే కంప్లైంట్ చేశాడు దుర్గారెడ్డి. పోలీసులు పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దుర్గారెడ్డి మరణించడానికి అరగంట ముందు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఫోన్ చేశారు. ఎమ్మెల్యే చెప్పినా వేగంగా పోలీసులు స్పందించలేదు. దానికి కారణంగా అతను చనిపోయాడని కూడా చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దుర్గారెడ్డి చనిపోయాడు. ఇది పోలీసుల మీద ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా చెప్పినటువంటి మాట. కార్యకర్తను నేను కాపాడుకోలేకపోయాను అని ఎమ్మెల్యే ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రక్షణ కల్పించాలి. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అతని మృతుడి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. అతని పేరు దుర్గారెడ్డి. నాకు రక్షణ కల్పించాలి అని పోలీసులకు ముందే అతను కంప్లైంట్ చేసినప్పటికీ కూడా నాకు పలానా వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, వారు మా సమీప బంధువులు, నా హత్యకు వారు కుట్ర పన్నారు, నన్ను ఏ క్షణమైనా చంపుతారు, ఇది పోలీసులకి దుర్గారెడ్డి ముందే చెప్పినటువంటి మాట. కానీ పోలీసులు ఈ అంశాన్ని లైట్ తీసుకున్నారు, స్పందించలేదు. అయితే దుర్గారెడ్డి మరణించడానికి అంటే దుర్గారెడ్డి చంపబడటానికన్నా ఒక్క అరగంట ముందు పోలీసులకు ఎమ్మెల్యే కాల్ చేశారు. కాల్ చేసినప్పటికీ కూడా పోలీసులు సరైనటువంటి సమయంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఇటీవల టీడీపీ కీలక నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గాల్లో పోలీసు వ్యవస్థ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే నేరుగా ఫోన్ చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదు? నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎవరు చెప్తే పోలీసులు వింటారు? ప్రజల రక్షణ కోసమే కదా పోలీసులు ఉంది. సరే, ఎమ్మెల్యే అని మా కార్యకర్త అనే సంగతి పక్కన పెడితే, ఒక వ్యక్తి నాకు రక్షణ కల్పించండి, నాకు ప్రాణహాని ఉందంటే సరైనటువంటి విచారణ జరిపి ఉంటే ఈరోజు దుర్గారెడ్డి బ్రతికుండేవాడు. లేదు, నేను ఫోన్ చేసిన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నేను ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా స్పందించి ఉంటే దుర్గారెడ్డి ఒక మంచి కార్యకర్త బ్రతికుండేవాడు. ఇది ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట. ఎమ్మెల్యే నేరుగా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్కి సంబంధించి అధిష్టానానికి కంప్లైంట్ చేశాను పలుమార్లు, అయినప్పటికీ పోలీసుల తీరు మారలేదు. సరే, ఆస్తి వివాదాలు లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి అనుకోవచ్చు. ఒక ప్రాణానికి హాని ఉంది అని ఫోన్ చేసినప్పుడు సరిగ్గా స్పందించి ఉంటే, పోలీసు ఉన్నతాధికారులు సకాలంలో వచ్చి ఉంటే, ఎమ్మెల్యే అనేటువంటి మర్యాద ఇచ్చి ఉంటే దుర్గారెడ్డి బ్రతికేవాడు. తోటి కార్యకర్తలు ఎమ్మెల్యే కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యే పోలీసుల్ని నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఎమ్మెల్యేలు అనే వాళ్ళకి మర్యాద ఉందా? అట్లీస్ట్ ప్రోటోకాల్ ఉందా? మేము కాల్ చేసినప్పుడు ఆ సీరియస్నెస్ అనేది మీకు అర్థం కాదా? నియోజకవర్గంలో కార్యకర్తలు నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నాం, అధికార పార్టీ తరపున ఉన్నాం, అయినప్పటికీ కూడా మా పరిస్థితి అగమ్య గోచరం. ఇది ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి స్పందించిన తీరును కూడా మనం చూసాం. బాహాటంగా అధికారంలో ఉన్నామన్నటువంటి పేరుకే కానీ మా పరిస్థితి నియోజకవర్గాల్లో ఇది టీడీపీ నేతలు పర్టికులర్గా చెప్పినటువంటి మాట. అది పోలీసుల విషయం కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కావచ్చు, అధికారులతో పని చేయించుకునేటువంటి విధానం కావచ్చు, ప్రజా సమస్యల మీద మేము అర్జీలు పెట్టినప్పుడు స్పందించే విధానం కావచ్చు, వాటికి డిలే అయినా పర్వాలేదు. దీనికి సంబంధించి మేము కంప్లైంట్ చేసినప్పుడు, మేము కాల్ చేసినప్పుడు, మేము మీ వద్దకు వచ్చినప్పుడు మాకు సరైనటువంటి సమయంలో న్యాయం చేసి ఉంటే, కళ్ళలో కారం కొట్టి దుర్గారెడ్డిని హత్య చేసినటువంటి విధానం చనిపోవడానికి ఒక అరగంట ముందు మీరు సరిగ్గా స్పందించి ఉంటే దుర్గారెడ్డి బ్రతికుండేవాడు. ఇది ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. వారేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ చెప్పినా కూడా పట్టించుకోకుండా
మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతా ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వాళ్ళు చెప్తున్నాను, 24 hours లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖం తెలియజేస్తున్నాను. అలాగే చనిపోయిన బాడీ విషయంలో నెక్స్ట్ 2 hours లో కూడా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్ గా ఉండాలి. మనం ఏదో కోడి పందాలు ఆడి పట్టుకోవడం, పేకాడు పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించడం లేదు. ఈ విషయంలో మేము కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా చాలా 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 బాధపడుతున్నాం. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకుని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. వచ్చి కత్తులు పట్టుకుని దాడి చేస్తున్నారు. అతను కూడా ప్రాణహాని ఉందని చెప్పి అతను కూడా కంప్లైంట్ ఇచ్చాడు. నేను కూడా నాకు ప్రాణహాని ఉంది, దీని ఇందులో చేయొచ్చా చేయకూడదు, దానికి రైతు భరోసా, ఆన్లైన్ మొత్తం కరెంటు పవర్ బిల్లు అన్ని మొత్తం అతనికే ఉన్నాయి, పాస్బుక్లు పట్టాదారులు అన్ని అతనికే ఉన్నాయి. అతను మొత్తం చెక్ చేసి మేము కౌలు తీసుకున్నాం. ఈ లోపు ఆయన ఏం చేశాడంటే నేను వచ్చి దౌర్జన్యం చేస్తుంటే మేము వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో. ప్రసాద్ గారు అతని వల్ల మాకు ప్రాణహాని ఉందని చెప్పి మేము కంప్లైంట్ చేసిన త్వరగా ఆయన ఎస్ఐ గారు పట్టించుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవడం వల్ల ఈ మాట జరిగింది. నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు, కత్తి తీసి ఎమ్మడబడ్డాడు. ఎమ్మడబడితే నేను దొరికితే నన్ను నేను కూడా చచ్చిపోను. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఈ ప్రాణహాని ఈ విధంగా ఇలా జరిగిందండి. దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు, మాకు న్యాయం చేసి మా పొలం మాకు అప్పచెప్పించి నాకు న్యాయం చేసి పెట్టండి. ఏం జరిగిందండి, రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ని చీటింగ్ కేసులో చక్కగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవడో అమాయకుడు ఉంటే భయంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరగవలసి వస్తుంది. ఈ కంటిన్యూస్ 3వ కేసు 4వ కేసు పేరంపేట బుర్రల బద్దలు కొడతాం, బెయిల్ మీద ఊళ్ళో తిరగటం, ఒకటి నరగటం, బెయిల్ మీద ఊళ్ళో తిరగటం, ఎవరన్నా దొరికితే డబ్బు దోసేయటం, చక్కగా తిరగటం, దొంగ రోడ్లు మార్చడం, తిరగటం, గంజాయి అమ్మటం, ఇక్కడే తిరగటం. ఏం జరిగిందంటారు? హత్య కారణం ఏంటంటారు? పోలీసుల నిర్లక్ష్యం. హత్య కారణం ఏంటి? ఆయన ప్రాణహాని ఉందని కంప్లైంట్ పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టారండి? ఇప్పుడు కాదండి, ఆయన గొడవలు ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల నుంచి ఒక చోట కాదు ఆయనకి. ఈ వారం రోజులు ఈ వారం నుంచి మరీ ఎక్కువ. నా ప్రాణహాని ఉంది, నా చేలో ప్రొడక్షన్ కావాలి, చేలోకి వెళ్ళనివ్వడం లేదు అని పోలీస్ స్టేషన్ చుట్టూ మొరబెట్టుకున్నా. పోలీసు వారి నిర్లక్ష్యం వల్ల ఈ చనిపోవడం కాదు. దానికి రిజల్ట్ మాకు న్యాయం జరగాలంటే ఆ చంపిన ఎవరినో తీసుకొచ్చి అక్కడ అప్ చెప్తే అని మేము తగింది సరి చేస్తాం. మాకు న్యాయం జరిగేదాకా ఈ బాడీ మట్టికి మేము ఇక్కడి నుంచి కదలలేము. ఇదే మన నినాదం.